హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఆఖరికి 5 మినిట్స్ నామినేషన్ పేరు పెట్టి నామినేషన్ అయితే స్టార్ట్ చేశారు బిగ్ బాస్ అయితే. 5 మినిట్స్లో నామినేషన్ చేయాలంట. అంటే 5 మినిట్స్లో చెప్పేసి వాళ్ళు ఒక దగ్గర పోయి కూర్చుంటారు, వాళ్ళ మీద బురద పడుతుంది. సేమ్ సీజన్ 8లో గౌతమ్ కృష్ణ ఉన్నప్పుడు అయ్యిండే. గౌతమ్ కృష్ణ బ్లాక్ కలర్ పంచా కట్టుకుంటారు, మీకు అందరికి గుర్తుకుండొచ్చు. అప్పుడు వాళ్ళ దాంట్లో బ్లాక్ కలర్ కలర్ పడిండే మీద. సో సేమ్ అలాంటి నామినేషన్, కాకపోతే 5 మినిట్స్లో వేయాలి నామినేషన్ వచ్చేసి. ఓలో నామినేషన్ వేరే ఓలోకి చేసిరంటే ఇమానుయల్ వచ్చేసి బర్నీకి చేసిండు, కళ్యాణ్ వచ్చేసి నిఖిల్, ఇంకా దివ్య వచ్చేసేమో దివ్య నామినేటెడ్ అయింది, రితు వచ్చేసి దివ్యకి చేసింది. అండ్ లైక్ కొట్టకపోతే తప్పు కూడా లైక్ కొట్టేసాను గైస్. గౌరవ్ వచ్చేసి సంజనకి అయితే నామినేషన్ చేస్తాడు. ఇమానుయల్ ఈ వీక్ నామినేషన్లకు వస్తాడా రారా అనేది మీకు ఏమైనా చిన్న డౌట్ ఉందా? నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే క్యాప్టెన్కి ఒక హ్యూమినిటీ ఉంటుంది కదా, అదైతే పీక్ పడేసినట్టే ఈ యొక్క నామినేషన్లో వేరేగా పెట్టిండంట. కొన్నిసార్లు క్యాప్టెన్ కూడా నామినేషన్ చేసే అవకాశం ఉంటుంది, మీరు కొన్ని నామినేషన్లలో చూడొచ్చు. సో ఈ వారం ఇమానుయల్ పీక్ పడేస్తే ఇమానుయల్కి తనుజ చేసిందనే అప్డేట్. సో గట్టి ఫైట్ అయిందంట. మళ్ళీ ఇమానుయల్కి తనుజకి ఏం పాయింట్లు పెట్టిరేమో తెలియదు, కానీ ఆల్రెడీ చాలా పాయింట్స్ అయిపోయాయండి మననే. సో ఈసారి ఏం పాయింట్స్ పెట్టారో చూడాలి. అండ్ ఇమానుయల్కి బర్నీకి కూడా చాలానే మంచిగానే అయిందంట ఆర్గ్యుమెంట్. బర్నీ అన్నిటికీ తల ఊపేసిండంట. బర్నీ ఎక్కడైనా ఎప్పటికైనా ఏదైనా మంచిగా చెప్పుకుంటే పాయింట్లు బాగుంటుండే, కానీ బర్నీ అంతలా ఏం డిఫెండ్ చేసుకోవాలంట. ఇమానుయల్ ఏం చెప్తే అన్నిటికీ తందని అనేసిండంట, తల ఊపేసి ఆ బురద పోయించుకున్నంట మీద. సో ఇది జరిగింది నామినేషన్లో. ఇంకా పొద్దుగాల ఇంకేమన్నా వేరే అప్డేట్స్ వస్తే, నామినేషన్ లిస్ట్ వస్తే మార్నింగ్ ఇంకొక వీడియో వస్తుంది స్పెషల్గా దీని గురించి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.